గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనకి గురుదేవుడు అనేటటువంటి పదం ఒక్క దత్తాత్రేయ స్వామి వారికి మాత్రమే వాడబడుతుంది. ఎందుకంటే దేవతే గురువుగా వచ్చినటువంటి మొదటి అవతారం ఏదైనా ఈ భూమి మీద సంతానంగా ఉద్భవించి వచ్చినటువంటిది ఏదైనా ఉంటే దత్తాత్రేయ స్వామి వారే. అందుకనే గురుదేవ అనేటటువంటి శబ్దము ఇంకా ఏ గురువుకి ప్రయోగించకూడదు, అది ఒక్క దత్తాత్రేయుడికే. అసలు గురువుని ఎలా స్తోత్రం చేయాలి అనేటటువంటి స్తోత్రము గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది దత్తాత్రేయ స్వామి వారికి మాత్రమే సరిపోతుంది. బ్రహ్మ విష్ణు శివస్వరూపంగా ఆయన ఉద్భవించారు. చక్కగా మధుమతి సమేత దత్తాత్రేయ స్వామిగా ఆయన్ని పెట్టుకొని ఆ దత్తాత్రేయ స్వామి వారికి రకరకాలైనటువంటి అభిషేకాలు అర్చనలు అన్నీ కూడా చేసుకుంటూ విష్ణువు అవతారాలు 21 అవతారాల్లో అదొక అవతారంగా భావించి ఆ విష్ణుమూర్తి యొక్క అవతారము అని మనకి భాగవతం చెప్తోంది. కాబట్టి ఆయన్ని అత్యంత భక్తితోటి ఆ రాత్రంతా జాగారం ఉండి ఉదయం రకరకాలైనటువంటి భక్ష్యభోజ్యాలన్నీ ఆయనకు చేసి నివేదన చేసి ఆయన యొక్క నామ సంకీర్తనే చేస్తూ ప్రార్థన చేయాలి. ఇది చూడాలి అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానది ఒడ్డు మీదంతా దత్తాత్రేయ వైభవం చాలా కనిపిస్తుందమ్మా. ఎక్కువ కృష్ణ శ్రీశైలం వెళ్ళండి, లేదు మాహురి ఏకవీరిక, లేకపోతే మన మహాబలేశ్వర్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఆ దత్తాత్రేయుడు కురువపురం రండి. కురువపురం నుంచి ఎత్తిపోతల అని మనకి తెలుగు రాష్ట్రంలో యతి తపోతల అని పిలుస్తాం. అసలు పేరు యతి తపోతల, నాగార్జున సాగర్ దగ్గర ఉంటుంది. ఏకముఖి దత్తాత్రేయ స్వామి, మధుమతి సమేత దత్తాత్రేయ స్వామి, అక్కడికి వెళ్తే తెలుస్తుందమ్మా. నిజంగా మనం అనుకుంటాం ఆయనకి పండితుడైనటువంటి వాడి భక్తి కంటే కూడా పామరుడి యొక్క భక్తి చాలా ఇష్టం. అక్కడ నాయక్స్ అని చెప్తాం కదా మనం, ఈ లంబాడా తండాకు చెందినటువంటి వాళ్ళందరూ ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ బండ్లు కట్టుకొని వెళ్ళిపోయి అక్కడే వండుకొని తింటూ ఆ స్వామి దగ్గర వేసి తలకాయలు కొట్టుకొని పగలగొట్టుకుండేంత భక్తి ఉంటుందమ్మా వాళ్ళకి. అసలు ఏ మామూలు భక్తి కాదు, ఆ భక్తి అనన్య సామాన్యమైనటువంటి భక్తి. అలాగే గానుగాపూరు కురువపురము ఇట్లా స్వామివారికి ఇష్టము ఎక్కువ మట్టుకు కూడా పూర్తిగా కృష్ణానది పరివాహకంలో స్వామి యొక్క వైభవం చాలా విశేషంగా లభిస్తుంది అని మనకు పెద్దలు చెప్తారు. కాబట్టి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కావాలి అంటే గురుగీత పారాయణం చేయాలి, గురు తత్వం ఏంటో తెలుసుకోవాలి. ఆయన యొక్క అవతారాలైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి ఏ విధంగా అనుగ్రహించారు, ఇలా అనేక అంశాలు దత్తాత్రేయ స్వామి వారి దగ్గర నుంచి, దత్తాత్రేయుడికి పూజ చేశాక దత్తాత్రేయుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, ఆయనకి 24 మంది గురువులు ఉన్నారు. ఎవరయ్యా గురువులు అంటే ప్రకృతే. నదిని చూసి ఏం నేర్చుకోవాలయ్యా, నువ్వు ఎక్కడైనా పుట్టు, నీ లక్ష్యాన్ని మర్చిపోకుండా ప్రవహిస్తూనే వెళ్ళిపో. మధ్యలో నీకు ఎండాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, వానాకాలం వస్తుంది, ఎట్లాంటి ఆటుపోట్లు వచ్చినా నీ పరమ లక్ష్యము గమ్యము సముద్రమే అయి ఉండాలి, అందులో చేరిందాకా విశ్రమించకు అని నది నుంచి నేర్చుకోవాలయ్యా అని ఒక్కొక్క ప్రాణిని తీసుకుంటూ భూమి నుంచి ఏం నేర్చుకోవాలి, చంద్రుడి నుంచి ఏం నేర్చుకోవాలి, పావురాల జంట నుంచి ఏం నేర్చుకోవాలి, ఒక వేశ్య నుంచి ఏం నేర్చుకోవాలి, కొండ చిలువ నుంచి ఏం నేర్చుకోవాలి, ఇలా మొత్తము అన్ని రకాలైనటువంటి ప్రకృతిలో ఉండే చెట్ల దగ్గర నుంచి ఆయన గురువుగా ఎలా నేర్చుకోవాలి, ఈ ప్రకృతినంతా గురుస్వరూపంగా ఎలా చూడాలి అనే విషయాన్ని దత్తాత్రేయుడి చరిత్రలో మనకు బాగా తెలియపరుస్తారు. అసలు దత్తుడు 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 జై గురుదేవ దత్త 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 శ్రీపాద శ్రీవల్లభ దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అని ఆ నామం చేసుకుంటూ నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ గురువు తప్ప ఇంకొకటి లేదు అని ఎవడు ప్రార్థన చేస్తాడో వాడిని దత్తుడు వెంటనే అనుగ్రహిస్తాడు.